సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోతే క్రికెట్ ఏమైపోతుంది అన్నారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోని ఇలా ఒక్కొక్క లెజెండ్ రిటైర్ అయిపోయే కొద్దీ క్రికెట్ ఎండ్ అయిపోతుంది, క్రికెట్పై ఫ్యాన్స్కున్న బస్ తగ్గిపోతుంది అన్న ప్రతిసారి ఎవరో ఒకరు ఆ టార్చ్ని ముందుకు తీసుకెళ్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఓడిఐ సిరీస్ ఆడబోతున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఇదే వాళ్ళకి ఫైనల్ ఓడిఐ సిరీస్ కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. ఆ ఇండియా ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆస్ట్రేలియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరి రాకకి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. అంతేకాకుండా ఓడిఐ సిరీస్ టికెట్స్ ఆర్ ఆల్మోస్ట్ బీయింగ్ సోల్డ్ అవుట్. ఓడిఐ ఫార్మాట్ డయింగ్ ఫార్మాట్ అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక అల్టిమేట్ కాంటెస్ట్ పడినప్పుడు మాత్రం ఫ్యాన్స్ హ్యావ్ ఆల్వేస్ స్టెప్డ్ అప్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా టికెట్స్ పరిస్థితిలో అదే జరుగుతుంది. ఇక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఉన్నారని ఓడిఐ మ్యాచెస్కి టికెట్ సేల్స్ పెరగడం పక్కన పెడితే T20 మ్యాచెస్కి కూడా టికెట్ సేల్స్ హ్యావ్ ఆల్మోస్ట్ బీన్ సోల్డ్ అవుట్. అక్టోబర్ 31న ఫ్రైడే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 జరగబోతోంది. దానికి టికెట్స్ ఆల్రెడీ అయిపోయాయి అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పటిదాకా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో చాలా తక్కువ T20s ఆడారు. పాస్ట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళంతా ఉన్నప్పుడు చాలాసార్లు తడబడినప్పటికీ ఫ్రెష్ బ్లడ్తో ఇండ్యూస్ అయిన ఇండియన్ T20 సెటప్తో ఆస్ట్రేలియా ఆడటం మాత్రం T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే T20 వరల్డ్ కప్కి ఒక మంచి బిల్డప్ అవుతుంది. అందుకనే ఫ్యాన్స్ ఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ కాంటెస్ట్. ఆల్మోస్ట్ స్టేడియం కెపాసిటీ 90,000 టికెట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సోల్డ్ అవుట్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దీనికి ఎవరు కారణం? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే లేరు T20స్లో. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ హ్యాస్ టు బీ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ T20Iలో ఇండియాకి ఓపెనర్గా జాయిన్ అయినప్పటి నుంచి అద్భుతమైన రికార్డ్స్, అద్భుతమైన సిక్సెస్, గ్రౌండ్తో టీంతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. T20Isలో నంబర్ 1 బ్యాట్స్మన్గా ఇండియాకి ప్రతిష్ట తేవడమే కాకుండా హయ్యెస్ట్ ఎవర్ T20I రేటింగ్ కూడా సొంతం చేసుకున్నాడు. 938 పాయింట్లు ఇప్పటిదాకా ఏ T20I ప్లేయర్కి దక్కలేదు, అభిషేక్ శర్మకు మాత్రమే దక్కింది. సో అభిషేక్ శర్మ కుడ్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద టికెట్స్ టు బీ సోల్డ్ అవుట్. అండ్ అభిషేక్ శర్మతో పాటు మనకి శుభ్మన్ గిల్, సంజు శాంసన్ ఇలా T20I ఫార్మాట్లో ఇండియా ఒక ఎగ్జైటింగ్ బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ని తీసుకొస్తుంది వితౌట్ ఎనీ బర్డన్. విరాట్ కోహ్లీకి ఒక ఫ్యాన్డమ్, రోహిత్ శర్మకు ఒక ఫ్యాన్డమ్, ఆ ఫ్యాన్ వార్స్ ఇలా ఏమీ లేకుండా జస్ట్ ప్యూర్ క్రికెట్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇండియన్ T20 సెటప్ వైపు పదే పదే చూస్తూనే ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కూడా ఈ కొత్త ఇండియన్ T20 సైడ్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతోనే టికెట్ స్టాండ్స్ వైపు పరుగులు తీస్తున్నారు. విల్ ఇండియా బీట్ ఆస్ట్రేలియా ఇన్ ది T20 సిరీస్? మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్.